ఎందుకు రేఖ అలా చేయడం? మీ అమ్మగారి పేరు పెట్టుకోవచ్చుగా, బాగుంటుంది. నేను కనీసం నా కంటితోని మా అమ్మ ఎలా ఉంటుందని కూడా చూడలేదు. నాకు తెలిసి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నీలా ఎవ్వరూ చూసుకోలేదు. అందుకే నీ పేరు పెట్టడంలో ఏమాత్రం తప్పు లేదనిపించింది. నువ్వెందుకక్క అంతలా ఆలోచిస్తున్నావు? మేము ఆల్రెడీ చాలా క్లియర్గా ఫిక్స్ అయిపోయాం. నువ్వు కూడా ఫిక్స్ అయిపోవాల్సిందే. పాప పేరు కుందన, అంతే. సరే నేను అడుగుతా నాకు. అరే ఏమైంది కార్తీక్, మీ అక్క ఫోన్ లేపుతలేవంట? ఏం లేదు బావా, రేఖని తీసుకొని వస్తా అని ఇంట్లో అందరికీ చెప్పిన. మరి ఇంకెళ్ళలేవని చెప్పి ఫోన్ చేస్తుంది ఆమె. ఇప్పుడు రేఖ కోపం వల్ల మేము రాలేకపోతున్నామని అంటే అందరి ముందు రేఖ బ్యాడ్ అయిపోతుంది. ఏం చెప్పాలి? ఏమైంది కార్తీక్, నిన్నే అడుగుతున్నా, ఎందుకు వెళ్ళలేదు? ఇది మరీ బాగుంది బావా. ఇంట్లో నుంచి గెంటేసేటప్పుడేమో కాలర్ పట్టుకొని గెంటేస్తారు, పిలిచేటప్పుడు కనీసం ఇంటికొచ్చి పిలవరా? పైగా